జై శ్రీరామ్. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రామలక్ష్మణులు నాగాస్త్రంతో బంధింపబడి నేల కొరిగిన తర్వాత ఇంద్రజిత్తు విపరీతమైన బాణాలు వేసి కనీసం ఒక వేలు పెట్టడానికి కూడా చోటు లేనంతగా శరీరం అంతా కూడా బాణాలను వేసి గాయపరుస్తారు ఇంద్రజిత్తు. అచేతనంగా రక్తధారలు కారుతుండగా రాముని చేతిలోని ధనుస్సు కూడా చేయి జారిపోతుంది. రాక్షసులు ఆనందోత్సాహాలతో గంతులేస్తూ ఇంద్రజిత్తు ఒక్కడే రామలక్ష్మణులను సంహరించాడు అంటూ వాళ్ళు ఆనందాన్ని వెలిబుచ్చుతారు. అది చూసిన ఇంద్రజిత్తు నిజంగానే రామలక్ష్మణులు చనిపోయారనుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసురుడు ఎగిరి గంతేసినంత పనిచేసి వెంటనే కొడుకుని ఆలింగనం చేసుకొని అభినందిస్తాడు. నీవు అంతటి సమర్థుడివే, ఎలా సంహరించగలిగావని. అప్పుడు నాగాస్త్రంతో వాళ్ళని బంధించి వారికి ఊపిరి సలపకుండా శరపరంపర విడిచాను, శరీరం అంతా కూడా బాణాలతో నింపేశాను, ఆ విధంగా మరణించారని చెప్పేసి తండ్రికి చెప్తాడు. రావణాసురుడు భయంతో ఆందోళనతో ఉన్నవాడు రామలక్ష్మణులు మరణించారని తెలిసిన వెంటనే అతని ఆనందానికి హద్దులు లేవు. వెంటనే సీతమ్మ వారి దగ్గర కాపలా ఉన్న రాక్షసుల్ని, ఆడవారిని పిలిపించి సీతకు చెప్పండి రామలక్ష్మణులు మరణించారని చెప్పి పుష్ప విమానంలో ఆ యుద్ధంలో వారు పడి ఉన్న చోటకు తీసుకెళ్ళి చూపించండి, ఇక సీత నా సొంతం కావడం తథ్యమని చెప్పేసి చెప్తాడు. అత్యుత్సాహంతో వాళ్ళు వెళ్ళి సీతమ్మని ఇంకా భయపెట్టి నీ రామలక్ష్మణులు చనిపోయారు రామని చెప్పేసి ఆమెని పుష్ప విమానం మీద తీసుకువెళ్ళి ఆ యుద్ధరంగానికి వెళ్ళగా వానరులు, రాక్షసులు వేలాది మంది మరణించి వారి మృతదేహాలు, వారి శరీర ఖండభాగాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకచోట రామలక్ష్మణులు కూడా అచేతనంగా పడి ఉండి చుట్టూ వానరులు విచారంతో ఉండడం సీతమ్మ వారు గమనిస్తారు, చూస్తారు. అది చూసిన సీతమ్మ వారు భరించలేక ఊరడించడానికి కూడా సఖ్యం కానంతగా దుఃఖిస్తారు. త్రిజట అనే ముసలి రాక్షసి సీతమ్మ వారి దగ్గరకు చేరి ఆమెని ఓదార్చుతూ, నీవు ఒకటి గమనించాలి సీత, రామలక్ష్మణులు మరణించలేదు, వారు సజీవంగా ఉన్నారు. ఎందుకంటే ఈ పుష్ప విమానం విధవల్ని, వితంతువుల్ని క్షణం కూడా మోయదు. ఈ లెక్కన వారు బ్రతికే ఉన్నారు. అదీ కాక వారి తేజస్సు చూడు, వారి ముఖంలో స్పష్టంగా నాకు వారి తేజస్సు కనిపిస్తుంది. రామలక్ష్మణులు మరణించడానికి అవకాశమే లేదు, తప్పక వారు బ్రతికే ఉన్నారు. రావణాసురుని వధించి నిన్ను వారు చేకొంటారని చెప్పేసి స్వాంతన కలిగే విధంగా చెప్తుంది త్రిజట. ఆ మాటలను విన్న సీతమ్మ వారు కొంత ధైర్యం తెచ్చుకొని ఊరట చెంది నెమ్మదించినప్పటికీ రామలక్ష్మణుల యొక్క పరిస్థితి చూసి సీతమ్మ వారు రోధిస్తూనే ఉంటారు. అశోకవనానికి తీసుకెళ్ళిపోతారు సీతమ్మ వారిని పుష్ప విమానం పైన. రామలక్ష్మణుల చుట్టూ వానరులు దీనాతి దీనంగా సర్వం కోల్పోయిన వాళ్ళుగా విచారగ్రస్తులై ఉంటారు. సుగ్రీవుడు, విభీషణుడు వస్తారు. సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసిన వెంటనే దుఃఖాన్ని తట్టుకోలేక బోరున విలిపిస్తాడు, వారు మరణించారనుకొని. విభీషణుడు వెంటనే సుగ్రీవుని పట్టుకొని ఆయన కన్నీళ్లు తుడిచి, నీవు రోధించవద్దు, రామలక్ష్మణులు మరణించలేదు, వారు జీవించే ఉన్నారు, వారు మరణించే అవకాశమే లేదు. వానరులంతా భయభ్రాంతికి లోనయ్యారు కనుక వాళ్ళని మళ్ళీ ఉత్తేజితం చేసి నూతనోత్సాహం కలిగించి నేను వస్తాను, ఈలోపు వీరిని భద్రంగా కాపలా కాస్తూ ఉండని చెప్పేసి విభీషణుడు వానర సైన్యం వద్దకు వెళ్తాడు. శ్రీరామచంద్రమూర్తికి కొంచెం స్పృహ వస్తుంది. ఆయన స్పృహ వచ్చి చూడగా లక్ష్మణుడు అచేతనంగా పడి ఉంటాడు. తను చూసిన శ్రీరామచంద్రమూర్తి చాలా దుఃఖానికి లోనవుతాడు. సుగ్రీవుని దగ్గరకు పిలిచి, నీవు చేసిన ఉపకారానికి నేనెంతో కృతజ్ఞుడను. నీ యొక్క స్నేహ నిరతి, సేవా దృక్పథం నన్ను ఎంతో ముగ్ధుని చేసింది.
నా సమక్షంలోనే లక్ష్మణుడు మరణించడం నేను భరించలేని పరిస్థితి. సీత లేకపోతే ఇంకొక భార్యనైనా పొందవచ్చునేమో, కానీ లక్ష్మణుడు కనుక లేకపోతే ఇంకొక లక్ష్మణుడిని నేను సంపాదించుకోలేను. అంతటి దుర్భర పరిస్థితుల్లో నేను జీవించడం తగదు కనుక నా మాట విని ఇక్కడ నుంచి నిష్క్రమించండి. మిగిలిన వానర వీరులైనా యథేచ్ఛగా జీవిస్తారని చెప్పేసి చెప్తారు. దానికి కలత చెందిన సుగ్రీవుడు శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేసి తన మామ అయిన సుషేనుడి వద్దకు వెళ్ళి ఆయన్ని ఆజ్ఞాపిస్తాడు. మామ, నీవు వెంటనే రామలక్ష్మణుల్ని కిష్కింధకు చేర్చు, కిష్కింధలో వాళ్ళని సంరక్షించు. వారు తేరుకునేలోపు నేను ఒక్కడనే రావణాసుని సంహరించి సీతమ్మ వారిని తీసుకొచ్చి శ్రీరామునికి చేరుస్తానని చెప్పేసి ఆయన చెప్తాడు. ఆశ్చర్యగొలుపుతూ విపరీతమైన గాలి వీస్తుంది. చెట్లు మహా వృక్షాలన్నీ ఆ గాలికి ఊగిపోతూ ఉంటాయి. సముద్రం తాలూపుగా అలలు అల్లకల్లోలంగా విజృంభిస్తాయి. అందరూ ఆశ్చర్యపోయి చూస్తుండగా మహావిహాంగం అలా రెక్కలు ఊపుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ విహాంగం వచ్చి రామలక్ష్మణుల వద్ద చేరుతుంది. ఆ విహాంగం ఎవరో కాదు, శ్రీ విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు. గరుత్మంతుడిని చూసిన వెంటనే ఆ సర్పములు భయంతో పారిపోతాయి. ఆయన రామలక్ష్మణుల వద్ద వాలి ఆ శరీరాన్ని ఇలా స్పృశిస్తారు. వారు తేజోవంతమైన శరీరాలతో ఎటువంటి గాయాలు లేకుండా ఉంటారు. అది గమనించిన శ్రీరామచంద్రమూర్తి, ఓ మహాత్మా, మీరెవరు దివ్య పురుషుల్లా ఉన్నారు, మాకు ఎంతో మేలు చేశారు, మీ సహాయాన్ని ఎప్పటికీ మేము మర్చిపోలేము, మీకు కృతజ్ఞులం అని చెప్పేసి అంటారు. దానికి గరుత్మంతుడు, ప్రభు, నేను మీ నిత్య సేవకుడైన గరుత్మంతుడను. మిమ్మల్ని ఈ దుస్థితిలో చూడలేక మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. నేను వినత కుమారుడను. ఆ చవతి తెల్లైన కద్రువ పుత్రులే ఈ సర్పాలు. బ్రహ్మవరంతో వారిని అస్త్రాలుగా చేసుకొని మీ పైన సంధించాడు. ఆ సర్పాలే నాకు ఆహారం కనుక నన్ను చూసిన వెంటనే అవి భయంతో వెళ్ళిపోయాయి. ఈ విధంగా కూడా మీకు మీ సేవ చేసే భాగ్యం నాకు లభించింది అంటూ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరించి ఆయన చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి సెలవు తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోతారు గరుత్మంతుడు. వానరులు ఆనందానికి హద్దులు లేవు. కోలాహలంగా గంతులేస్తూ సింహనాదాల్లాంటి గర్జనలు చేస్తూ వారి ఆనందాన్ని వెలుబుచ్చుతారు. ఈ గర్జనలు, ఈ అరుపులు లంకంతా కూడా మారిమోగిపోతుంది. ఆ శబ్దాలు విన్న రావణాసురుడు కారణం ఏమిటి తెలుసుకోమని చెప్పేసి రాక్షసులను పంపిస్తాడు. రాక్షసులు చూస్తే రామలక్ష్మణులు తేజోవంతంగా ధనుర్బాణాలతో నిలబడి ఉంటారు వానరుల మధ్యలో. అది చూసి పరిగెత్తుకొని వెళ్ళి రావణుడికి ఈ విషయాన్ని చెప్తారు. వెంటనే ఆయన నిశ్చేష్టుడై ఇది ఎలా జరిగింది అని చెప్పేసి దిగాలు పడిపోతాడు. ఈ కథను ఇంతతో నిలిపి చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో జరగబోయే సంగ్రామాన్ని పరిచయం జరుగుతుంది. అంతవరకు సెలవు. జై శ్రీరామచంద్ర ప్రభుకి జై, సీతామాతకు జై, శ్రీ హనుమానికి జై. స్వస్తి.